ప్రభు పేరట అందరికీ వందనాలు. నేటి దేవుని వాక్కును చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 33వ వచనము. నేను పగ తీర్చుకొనకుండను, ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదమునందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. బ్లెస్డ్ బి యువర్ డిస్క్రిషన్ అండ్ బ్లెస్డ్ బి యూ. ఈ మాట దావీదు అబీగయులు అనే ఆమెతో అంటున్నాడు. అబీగయులు ఎవరంటే నాబాల్ అనే ఒక ఆయన భార్య. నాబాలుకు చాలా గొర్రెలు ఉన్నాయి. చాలా గొర్రెల మంద. వారు అడవిలో దాన్ని మేపుతూ ఉన్నవారు. వారు అడవిలో గొర్రెలు మేపుతున్నప్పుడు వారి మందకు రక్షణ ఇవ్వడానికి దావీదు మనుషులు కూడా ఉండేవాళ్ళు. దావీదు మనుషులు ఉన్నందువల్ల, వారికి ఒక కంచెలాగా ఉన్నందువల్ల వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి గొర్రెలో ఒక గొర్రె కూడా తప్పిపోకుండా, సింహాలు ఎలుగుబంట్లు పాలవ్వకుండా వారి గొర్రెలు అంతకంతకు విస్తరించి బహుగా వారు లాభాన్ని, ఆదాయాన్ని పొందుకున్నారు. అందుకే ఆ ముందు దినాల్లో చూస్తే వారు గొర్రెలు, ఇప్పుడు మనకి ఎలా అయితే కోతకాలం వస్తుందో, పంట పండిన తర్వాత కోత కోసుకున్నప్పుడు బాగా మనకు సొమ్ములు వస్తాయి కదా, అలాగే వారికి గొర్రెలు బొచ్చును కట్ చేస్తారు. గొర్రె బొచ్చును తీసివేస్తారనమాట. ఆ గొర్రెల బొచ్చును అంతా తీసినప్పుడు వారికి కూడా మనకి కోత కాలంలో ఎంత సొమ్ములు, ఎంత డబ్బులు వస్తాయో వారికి గొర్రె బొచ్చును తీసినప్పుడు అంత డబ్బులు కూడా వస్తాయి, ఇంకా ఎక్కువ కూడా వస్తాయి. ఆ విధంగా వాళ్ళు సంపన్నులుగా, గొప్పవారుగా ఉన్నారు. ఆ సమయంలో నాబాలు దగ్గరికి వెళ్ళి దావీదు మనుషులు పంపించి నీకు, నీ ఇంటికి, నీకు కలిగినంతటికి క్షేమమును గాక అని ప్రకటించినప్పుడు దాన్ని, ఆశీర్వాదాన్ని నాబాలు తిరస్కరించి దావీదు మనుషులు ఎవరు, నేను ఎందుకు దావీదుకి సాయం చేయాలి అని దావీదు మీద తిరగబాటు మాటలు మాట్లాడాడు. ఆ సమయంలో అది విన్న దావీదుకి ఎంతో ఆవేశం వచ్చి నాబాల్ని ఈరోజు లేకుండా చేయాలి, నాబాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరిని కూడా చంపేయాలని బయలుదేరాడు దావీదు యొక్క మనుషులు. అంటే ఆ నాబాలుకి మనం ఎంత మేలు చేసాం, అతడు ఇంత డబ్బులు, ఇంత సొమ్ము ఈరోజు సంపాదించుకోవడానికి కారణం దావీదు మనుషులు. ఆ కృతజ్ఞత లేకుండా నాబాలు మాట్లాడినప్పుడు నాబాలు యొక్క సంతానాన్ని అందరిని కూడా నాశనం చేయడానికి దావీదు బయలుదేరితే ఆ సంగతి తెలుసుకున్న నాబాలు భార్య పరిగెత్తుకుంటూ మళ్ళీ రొట్టెలు, ద్రాక్షాలు అన్నిటిని, పండ్లు, రొట్టెలు, ద్రాక్షారసాన్ని సిద్ధపరచుకొని పరుగున దావీదుకి ఎదురొచ్చింది. దావీదు కాళ్ళ మీద పడి, ఇదిగో నా భర్త చేసిన తప్పుని నా తప్పుగా భావించండి, నా భర్త చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నానని దావీదు కాళ్ళ మీద పడి వేడుకున్నప్పుడు, అప్పుడు దావీదు అంటాడు, ఈరోజు నా చేత లేదా నేను ఈరోజు ఖచ్చితంగా ఒక ప్రాణం తీయాలని బయలుదేరాను. ప్రాణము తీయకుండా, చూడండి 33వ వచనంలో, నేను పగ తీర్చుకొనకుండాను, ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదమునందుగాక. హల్లెలూయా. అంటే దావీదు ఆవేశాన్ని తగ్గించి, దావీదు ఒకరి ప్రాణం తీయకుండా ఆమె ఆపింది. అందుకని దావీదు ఏం చేశాడంటే ఆమెను ఆశీర్వదించాడు. నువ్వు ఆశీర్వదించబడిన దానివి, నువ్వు ఆశీర్వాదం ఉందువుగాక, నువ్వు ఆశీర్వాదాన్ని పొందుదువుగాక. నువ్వు కనుక రాకపోతే ఈరోజు నేను వెళ్ళి ఒకరి ప్రాణాలని, ఎంతమంది ప్రాణాలు తీసుకుందో, నాబాలు కుటుంబం అంతా ఎంతమంది చనిపోయి ఉండేవారు. కనుక దీని ఆధారంగా మనం గ్రహించవలసిన సత్యం ఏంటంటే, మన బుద్ధిని బట్టి మనకు ఆశీర్వాదాలు వస్తాయి. మనం కలిగి ఉన్న మంచి బుద్ధిని బట్టి, విధేయతను బట్టి, కృతజ్ఞత బుద్ధిని బట్టి మనకి ఆశీర్వాదాలు వస్తాయి.
అదేవిధంగా అబీగయలు తాను చూపిన మంచి బుద్ధిని బట్టి దావీదు అంటున్నాడు, నువ్వు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. మనం మంచి బుద్ధి కలిగి ఉన్నప్పుడు, మనం మంచిగా కృతజ్ఞత భావాన్ని దేవుని పట్ల కనపరిచినప్పుడు ఆయన మనల్ని తప్పకుండా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, అబీగయలు ఏ విధంగా సుబుద్ధి కలిగి తన భర్తను తన కుటుంబాన్ని రక్షించుకుందో కాపాడుకుందో అట్టి సుబుద్ధిని నాకును మాకును దయచేయండి. మా కుటుంబాన్ని నాయన, మా సంఘాన్ని, సమాజాన్ని మేము నాయన ఇదిగో కాపాడుకోవడానికి నీ కృప దయచేయండి. అవును తండ్రి, మేము కలిగి ఉన్న బుద్ధిని బట్టి మమ్మలను ఆశీర్వదించు దేవుడు అయినందుకు నీకు స్తోత్రాలు. అట్టి ఆశీర్వాదములతో మేము నింపబడి నీ సన్నిధిలో ముందుకు సాగే కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మిక అన్యోన్య సహవాసం, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు, మీ కుటుంబములకు, ప్రాణాత్మ దేహములకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.